ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ ఉన్నాయి. పలు పార్టీలకు చెందిన నేతలు అధికార కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు హస్తం గూటికి చేరారు. కొందరు ఎమ్మెల్యేలు కూడా కారు దిగి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఇక తాజాగా బీజేపీకి చెందిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావడం సంచలనంగా మారింది. కొంతకాలంగా సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు బీజేపీతో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన విజయ సంకల్ప యాత్రలోనూ ఆయన పాల్గొనలేదు. దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్దమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇక హరీష్ బాబు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. దీంతో ఆయన సీఎంను కలవడం చర్చగా మారింది. పార్టీ మార్పు విషయంపై ప్రచారం సాగుతున్న హరీష్ బాబు స్పందించకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ బాబు సమావేశం కమలం పార్టీలో కాక రేపుతోందని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ ఉన్నాయి. పలు పార్టీలకు చెందిన నేతలు అధికార కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు హస్తం గూటికి చేరారు. కొందరు ఎమ్మెల్యేలు కూడా కారు దిగి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. తాజాగా బీజేపీకి చెందిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావడం సంచలనంగా మారింది. కొంతకాలంగా సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు బీజేపీతో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన విజయ సంకల్ప యాత్రలోనూ ఆయన పాల్గొనలేదు. దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్దమయ్యారనే ప్రచారం జరుగుతోంది. హరీష్ బాబు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. దీంతో ఆయన సీఎంను కలవడం చర్చగా మారింది. పార్టీ మార్పు విషయమై ప్రచారం సాగుతున్న హరీష్ బాబు స్పందించకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ బాబు సమావేశం కమలం పార్టీలో కాకరేపుతోందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్ చెప్పండి. హిమబిందు, పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయని చెప్పుకోవాలి మనము. అయితే ఇప్పటికీ మనము కొద్ది రోజుల కిందట ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. తర్వాత వాళ్ళు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. ఇట్స్ అ కర్టసీ మీట్, కాన్స్టిట్యున్సీకి సంబంధించిన డెవలప్మెంట్స్ గురించే మేము ప్రధానంగా వెళ్లడం జరిగిందని కూడా వాళ్ళు వివరణ ఇచ్చుకున్నారు. కాకపోతే తాజాగా నిన్న బీజేపీకి చెందిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావడము సంచలనంగా మారింది. అయితే కొంతకాలంగా సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు బీజేపీతో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని కూడా ఒక నరేషన్ నడుస్తా ఉంది. అయితే దాంతో పాటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన విజయ సంకల్ప యాత్రలో కూడా ఆయన ఎక్కడా కూడా కనపడడం లేదు. దీంతో ఆయన పార్టీని మారేందుకు సిద్దమయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే మనం హరీష్ బాబు నేపథ్యం కూడా చూసుకోవాలి. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ప్రధాన అనుచరుడిగా కూడా ఆయన పేరు ప్రధానంగా ప్రస్తావనలో ఉంది. ఆయనే గతంలో ఇద్దరు కలిసి టీడీపీలో పనిచేయడము, చాలా సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఈయన హరీష్ బాబు చాలా దగ్గరి వ్యక్తి అనేది కూడా ఒక ప్రచారంలో కూడా ఉంది. అయితే దీంతో ఆయన సీఎం ని నిన్న కలవడం కూడా ప్రధానంగా సంచలనంగా మారింది. ఇది పార్టీ విషయం మార్పుపై ప్రచారం జరుగుతున్నా కూడా హరీష్ బాబు కూడా ఎక్కడ స్పందించకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. సీఎం ఇటు రేవంత్ రెడ్డితో పాటు హరీష్ బాబు సమావేశం కూడా ఒక రకంగా ఇప్పుడు బీజేపీ పార్టీ చాలా జోష్ గా విజయ సంకల్ప యాత్ర క్లస్టర్లకి చారిత్రాత్మక పేర్లు పెట్టి జిల్లాల వారీగా పెద్ద పెద్ద నేతలకు కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్ పార్లమెంట్ ఎలక్షన్స్ కి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో హరీష్ బాబు నిన్న వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం కూడా సర్వత్రా ఇప్పుడు ఒక
చర్చకు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు అయితే ఎలాంటి అఫీషియల్ గా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ అటు హరీష్ బాబు తరఫున కూడా ఎలాంటి ఒక కాల్ అంటే ఒక పిలుపు అయితే రాలేదు. నేను కాంగ్రెస్ లో వెళ్తున్నాను అని లేదా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడని ఇటు గాంధీ భవన్ వర్గాలు కానీ అటు బీజేపీ వర్గాలు ఇంతవరకు ఎవరు కూడా బయటికి మాట్లాడలేదు. కాకపోతే మాత్రము ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూసుకుంటే బీజేపీ పార్టీ ఇప్పుడు సెంటర్ లో పవర్ లో ఉంది. రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే హరీష్ బాబుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోని సాన్నిధ్యం ఉన్నప్పటికీ ఇప్పుడు బీజేపీ పవర్ లో ఉంది. బీజేపీ పవర్ లో ఉన్నప్పుడు ఆయనకి కాంగ్రెస్ లోకి వెళ్లాల్సిన పనేంటి అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నప్పటికీ కానీ నేను ఆయన కలవడము మనం అప్పుడు ఆ విజువల్ లో కూడా చూస్తే మనము ఆయన ఏదో డాక్యుమెంట్లతోని ముఖ్యమంత్రితో మాట్లాడడం ఏదో ఫైల్ తీసుకొచ్చి సీఎం కి ఇవ్వడం కూడా మనం చూసాము. ఇది కర్టసీ మీట్ అని కూడా ఇటు హరీష్ వర్గీయులు అన్నప్పటికీ ఆయన మాత్రము బయటకు వచ్చి అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన అయితే ఇప్పటి వరకు చేయలేదు. అయితే గతంలో కూడా ఎన్నికల అనంతరం ఫలితాల అనంతరం కూడా ప్రధానంగా బీజేపీ నుండి ఇద్దరి పేర్లు చాలా ప్రచారం జరిగింది. ఇటు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో పాటు ఈయన హరీష్ బాబు కూడా ఇద్దరు కాంగ్రెస్ లో వెళ్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇంకొక నరేషన్ కూడా ఉంది. ఇది మనం స్పెక్యులేటివ్ గా తీసుకోవాలి. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పొసగదని ఇద్దరికి కాస్త అభిప్రాయ భేదాలున్నాయని చెప్పేసి అందుకే నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వెనుకడిగేశారని దాంతో ఆయనకి బీజేపీ ఎల్పీ నేతగా కూడా ఎన్నుకున్నారనేది కూడా విస్తృతంగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ఇప్పుడు మరి పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా షార్ట్లీ మనము పర్హాప్స్ ఒక 1 వీక్ లో కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతోంది. ఈ తరుణంలో నిన్న హరీష్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం మాత్రం సర్వత్రా చర్చ అయితే నడుస్తోంది హిమబిందు. అంటే చరణ్ గతంలో కూడా హరీష్ బాబు రేవంత్ రెడ్డికి చాలా క్లోజ్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల టైంలో నిజంగా ఇప్పుడు దీని ఒక రూమర్ గానే చూడాలా? పార్టీలో ఒకవేళ చేరే అవకాశం ఉన్నట్టయితే అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైనా హామీ వచ్చే అవకాశం ఉందా హరీష్ బాబుకు? అయితే దీనికి మనం ఒక విషయం ముందుగా ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మనము ఓపెన్ గా చెప్పుకోవాలంటే ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ కి బిఫోర్ డిసెంబర్ కి బిఫోర్ జూన్ వరకు కూడా పెద్దగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలుస్తుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేది ఎవరు కూడా ఊహించలేదు. అనూహ్యంగా లాస్ట్ 3 months లో సెప్టెంబర్ నుండి ఆగస్ట్ ఎండింగ్ నుండి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుండి ఒక కాంగ్రెస్ కి ఒక వేవ్ అనేది స్టార్ట్ అయింది. అనూహ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు కూడా మళ్ళీ బీఆర్ఎస్ఏ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అన్న నేపథ్యంలో కాంగ్రెస్ వీక్ గా ఉన్న టైంలో హరీష్ బాబు అనే వ్యక్తి బీజేపీలో వెళ్లాడనే ప్రచారం కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి మనం ముందుగా చర్చించుకున్నట్టు ఇరువైపుల నుండి ఎలాంటి ధృవీకరణ అనేది జరగలేదు. అటు హరీష్ బాబు కూడా అఫీషియల్ గా మీడియా ముఖంగా కానీ ఒక నోట్ కూడా ఎలాంటిది విడుదల చేయలేదు. తాను కాంగ్రెస్ లో చేరబోతున్నానని ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎలాంటి అధికారికంగా కూడా వాళ్ళు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఇప్పుడు ఒకటే ఏంటంటే ఎలక్షన్ టైంలో ఇలాంటివి ఒక ముఖ్యమంత్రిని ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల పైన వెళ్లి కలిస్తే అది ఒకే పూర్వపు టీడీపీ పార్టీలో ఇద్దరున్నారు. ఆ పాత ఫ్రెండ్షిప్ తోని కర్టసీ మీట్ గా సీఎం ని వెళ్లి కలవడం డిఫరెంట్. కాకపోతే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఇలా అకస్మాత్తుగా సీఎం ని కలవడము, దాని వెనకాల సీఎంఓ నుండి ఒక అఫీషియల్ నోటు సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు అనేది ఒక అఫీషియల్ నోట్ రావడము, దానిపైన ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. మరి చూడాలి హరీష్ బాబు ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు. పవర్ లో ఉన్న బీజేపీ పార్టీ వైపు ఉంటారా, లేకపోతే తాత్కాలికంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అధికారంలో ఉంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మళ్లీ బీజేపీ పార్టీయే గెలుస్తుంది, కేంద్రంలో అధికారంలో వస్తుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో బీజేపీ పార్టీకి 350 పైగా సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. మరి చూడాలి హరీష్ బాబు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది. పాత స్నేహాన్ని గుర్తు చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు నిల్చుంటారా, లేదా బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుతో గెలిచిన నేపథ్యంలో మళ్ళీ బీజేపీలో ఉంటారా అనేది మనకు రానున్న రోజుల్లో తెలియనుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.